హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హైదరాబాద్ లో హోటల్స్, హాస్టల్స్, రెస్టారెంట్స్ ఇవన్నీ కూడా కొన్ని రోజులు మూతబడబోతున్నాయని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఎల్పిజి గ్యాస్ సంక్షోభం చూస్తున్నాం కదా, యుద్ధ ప్రభావం కారణంగా. సో ఇప్పుడు హైదరాబాద్ మీద దాని ఎఫెక్ట్ పడినట్టుగా తెలుస్తుంది. మరి నిజంగా ఇప్పుడు హాస్టల్స్ ని వీటన్నిటిని కూడా మూసేయబోతున్నారా? మరి పరిస్థితులు ఎప్పటి వరకు ఉండే అవకాశం ఉంది? మళ్ళీ పరిస్థితులను ఎప్పుడు ఎప్పుడు బయటపడతాం? ఇప్పుడు దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గావర్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, మళ్ళీ ఒక సంక్షోభం రావడం చూస్తున్నామంటే యుద్ధ కారణంగా ఇప్పుడు ఎల్పిజి గ్యాస్ సంక్షోభం వచ్చేసింది. మరి హోటల్స్, ఈ రెస్టారెంట్స్, ముఖ్యంగా హాస్టల్స్ ఇవన్నీ కూడా వాళ్ళంతా బంద్ ప్రకటించబోతున్నారని చెప్పేసి తెలుస్తుంది. ఎందుకంటే కమర్షియల్ ఆపేశారు కాబట్టి మరి ఈ పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవాలంటారు మేడం? కొంచెం ఇబ్బంది ఉంటుందండి. అప్పుడే మొదలైంది కూడా మనకి. ఇప్పుడు హైదరాబాద్ పరిస్థితి చూసుకుంటే మనకి ఇక్కడ పీజీ హాస్టల్స్ 11,000 వరకు ఉన్నాయి. 10 లక్షల మంది వివిధ కారణాలతోటి హైదరాబాద్ లో ఉంటారు. అంటే చదువుకోవడానికో లేకపోతే రకరకాల కారణాలతో వస్తారు కదా. చదువు ఒకటే కాదు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, తర్వాత పీజీ హాస్టల్స్ లో ఉంటారు కదా, ఐటీ ఉద్యోగస్తులు, ఇలా ఇంత 10 లక్షల దాకా ఉన్నారు వాళ్ళందరూ. సో ఇప్పుడు ఏమైందంటే వాళ్ళకి మెనూ మార్చేశారు. మామూలుగా పీజీ హాస్టల్స్ లో పొద్దున్న మీకు టిఫిన్ ఉంటుంది, ఉప్మానో, పూరీనో, ఇడ్లీనో, వడో, బోండా, ఇలా రకరకాలుగా ఇస్తారు. మధ్యాహ్నం ఖచ్చితంగా రొట్టె ఉంటుంది, పప్పు ఉంటుంది, కూర ఉంటుంది, మజ్జిగ, తర్వాత సాంబారు, అన్నం, ఇవన్నీ ఇస్తారు. రాత్రి మళ్ళీ టిఫిన్, అన్నమో పెడతారు. కానీ ఇప్పుడు మెనూ తగ్గించేస్తున్నారు. 4 రోజులకే మీకు గ్యాస్ నిల్వలు ఉన్నాయి, గ్యాస్ సిలిండర్స్. అందులో కమర్షియల్ గ్యాస్ ఏదైతే ఉందో సిలిండర్స్, దాన్ని ఆపేయమని కేంద్రం కూడా చెప్పింది. దానికంటే కూడా గృహావసరాలకే ముందు మీరు ప్రయారిటీ ఇవ్వండి. ఎందుకంటే గృహిణులకు ఇబ్బంది కదా. అందులో మనకి మహిళా దినోత్సవం నాడే 60 రూపాయలు పెంచారు మామూలుగా ఇళ్లలో వాడే గ్యాస్ కి. తర్వాత కమర్షియల్ గ్యాస్ కి, హోటల్స్ కి, వాటికి 115 రూపాయలు పెంచారు. అంటే ఇక్కడ మనం మళ్ళా మనకి లాక్డౌన్ తప్పదా? ఇక్కడ మీరు కనుక చూసుకుంటే ఈవెన్ స్విగ్గీ, జొమాటో, ఇలా వీళ్ళందరూ కూడా ఇబ్బందులే. అంటే ఆ పనులు చేసుకుని బతికే వాళ్ళకి ఇబ్బంది. వీటన్నిటిని మించి ఇప్పుడు మీకు చమురు కూడా ఉండదు అనుకోండి, పెట్రోలు, డీజిల్ ఇవి దొరకలేదు అనుకోండి, మరి మనకి మూవ్మెంట్ ఎట్లా, రవాణా ఎలాగా? అందుకనే ఎలక్ట్రిక్ బస్సులు రావాలనేది కదా, ఈవీలు రావాలి అనేది. అందుకే ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు హాస్టల్స్ లో కనుక కింద వండుకునే సదుపాయం ఉంటే కట్టెలు వాడుకోవచ్చు, అది ఇబ్బందే. కానీ మనం మళ్ళా బ్యాక్ టు పెవిలియన్, ఓల్డ్ డేస్ కి వెళ్ళాలి మనం. ఎందుకంటే మనిషి ఎప్పుడు కూడా అన్నింటికి సిద్ధంగా ఉండాలి. లేదు, ఎలక్ట్రిక్ స్టవ్లు వాడుకోవాలి. అంటే మనం ఎప్పుడు కూడా ప్రత్యామ్నాయం అనేది చూసుకోవాలి, భయపడకూడదు. ఇప్పుడు మీరు వండుకునే పదార్థాలు ఒక్కసారి అయిపోయేది ఏదో ఒక కిచిడీలా వండి ఏం చేస్తాం, అడ్జస్ట్ అవ్వాలి. ఒక కిచిడి, ఒక ఊరగాయ, ఒక పెరుగు, మీకు గ్యాస్ తగ్గుతుంది కదా, మీకు కన్సంప్షన్ తగ్గుతుంది కదా. సో మనం అవసరానికి తగ్గట్టు మన విధానం మార్చుకోవాలి. నాకు ఇన్ని ఐటమ్స్ ఉండాలి అంటే కుదరదు. ఇప్పుడు రొట్టెలు అనుకోండి, ఎక్కువసేపు గ్యాస్ కాలుతుంది. అదే కిచిడి అనుకోండి, పెసరపప్పు, అన్నం, కొన్ని కూరలు వేసేస్తారు, మీకు అన్ని న్యూట్రిషన్ వచ్చేస్తుంది అందులో. మీరు దానికి అనుగుణంగా వీళ్ళు హాస్టల్స్ కూడా ఆలోచించుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే మనకి మంచి ఫుడ్ తింటాం మనం. ఈ ఆయిల్ ఫుడ్స్ తగ్గుతాయి, ఆరోగ్యపరంగానూ అది మంచిదే. కర్డ్ రైస్ ఇచ్చేయచ్చు. అన్నం వండేసారు అనుకోండి, కర్డ్ రైస్, సాంబార్ రైస్, ఒక సాంబార్ చేసేస్తాయి. అంటే మనం వెంటనే మన ఆలోచనలు మారిపోతూ ఉండాలి. అంటే దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఏం చేయగలను, ఏం చెయ్యాలి, అవునా? దానివల్ల ఏమవుతుందంటే మనకి గ్యాస్ కన్సంప్షన్ తగ్గుతుంది, మనకి కడుపు నిండుతుంది, ఆరోగ్యంగానూ ఉంటాం, మనం ప్యానిక్ అవ్వం. నేను చెప్తున్నది అది. అయితే మీరు అన్నట్టుగా మరి ఇలాగే కొనసాగితే ఎన్ని రోజులు ఇది? ఇప్పుడు మోదీ తలుచుకుంటే యుద్ధం ఆగిపోతుందంటే అది జరిగే పనా? చెప్పడం చెప్తారంటే మన ఇరికించడానికి చూస్తారు భారతదేశాన్ని. నేనైతే నమ్మనది. ఇప్పుడు మోదీ వల్ల అయిపోతాయి, దాని మీద ఇజ్రాయెల్ వెళ్తే ఇజ్రాయెల్ మీద ఏదో మాట్లాడి ఈయన్ని వాడుకుంటున్నారు మోదీని, ఏంటో రకరకాలుగా. అంటే మీకు ఎట్లా ఉంటాయంటే వార్తా కథనాలు మీకు తెలిసి ఏ రకంగా వస్తాయి. సో ఏది ఏమైనా ఇవాళ వీళ్ళందరూ కూడా ప్యానిక్ అవుతున్నారు. మరి వీళ్ళు ఊళ్ళకి వెళ్ళిపోవాలా, ఏం జరుగుతుంది, మనకి రవాణా భారం అయిపోతుంది. ఇప్పుడు మీరు ఆటోల వాళ్ళని అడిగారు అనుకోండి, వాళ్ళు కూడా చాలా పెంచేస్తారు. మామూలుగానే వాళ్ళు రెడీగా ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎప్పుడు చూసినా
ఉచిత బస్సు మీదే వాళ్ళ కోపం అంతా. ఓకే. నిన్న కూడా ఎవరో అంటున్నారు, అందుకని చెప్తున్నా. నేను అన్నాను, ఉచిత బస్సు కరెక్టే ఇచ్చారు, ఇచ్చినప్పుడు మీ కుటుంబాలు కూడా వెళ్తాయిగా ఉచితంగా. దే వోంట్ యాక్సెప్ట్ దట్. కానీ ఒక రకంగా ఉచితం ఇవ్వకుండా కనీసం 50% టికెట్ పెట్టుంటే బాగుండేది. అంటే ఇప్పుడు ఆడవాళ్ళకి ఇప్పుడు మీకు 10 రూపాయలు ఖర్చు పెట్టాలండి, 5 రూపాయలు పెడితే బాధ్యత ఉంటుందిగా మాకు కూడా. అందరూ అదే కోరుకుంటున్నారు, ఉచితం ఏది ఇవ్వకూడదు నన్ను అడిగితే. ఉచితాలు తగ్గించి, అంటే ఇప్పుడు ఒకళ్ళకి ఇచ్చే అది ఏదైతే ఉంటుందో అది వేరే 10 మంది మీద భారం పడుతుంది. ఆ విధంగా ఆలోచించాలి. సో తర్వాత ఇప్పుడు గ్యాస్ నిల్వలు బాగానే ఉన్నాయి భారతదేశంలో, మన వాళ్ళు జాగ్రత్తగానే ఉన్నారు కొంతవరకు. కానీ మనకి కన్సంప్షన్ ఎక్కువ కాబట్టి, మనది జనాభా ఎక్కువ కాబట్టి మనం ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. ఇవాళ హైదరాబాద్ ఒకటే కాదు, నిన్న కర్ణాటకలో హోటల్ యజమానులంతా స్ట్రైక్ చేశారు. స్ట్రైక్ ఒకటే పరిష్కారమా? ఎవరేం చేస్తారు దానికి? ఇప్పుడు ఎక్కడో తగలబడిపోతుంటే నేను ఇక్కడ బానే ఉన్నాను కాబట్టి మీరు నాకు ఎందుకు ఇవ్వరు అంటే అది రావాలి కదా. అంటే మనం ప్రాక్టికల్ గా కూడా ఆలోచించాలి. కొన్ని ఇళ్లలో కూడా మనం మన కన్జంప్షన్స్ తగ్గించుకోవాలి, మనం కూడా గ్యాస్ వాడకం తగ్గించుకోవాలి. ఇప్పుడు ఇది వండుకుంటేనే నేను తినగలను అనుకుని ఎక్కువ సమయం ఉడికించేవి కొన్ని రోజులు ఏం కష్టపడలేమా? మనందరం కూడా లాక్డౌన్ చూసాము, లాక్డౌన్ లో అందరం కూడా ఎలా బతకాలో నేర్చుకున్నాంగా. ఇప్పుడు కూడా మనం ఎలా బతకాలో నేర్చుకుంటే కొంతవరకు ఈ సమస్య నుంచి మనం బయటపడచ్చు. అంటే మనం కూడా గ్యాస్ ఎక్కువ వాడకుండా, ఇప్పుడు వస్తుంది కదా మనకి దొరుకుతుంది కాదు, దొరకదు అనుకుని మనం పని చేసుకోవాలి. ఓకే. ప్రతి దాంట్లోనూ మనం మన ఆలోచనని ఆ రకంగా పెడితే కొంతవరకు మనం మొత్తం అందరికీ మనం హెల్ప్ చేయలేకపోయినా ఒక వ్యక్తికైనా అది ఉపయోగపడుతుంది కదా. ఇప్పుడు మన ఎలక్ట్రిసిటీ చూడండి, వేస్ట్ చేస్తుంటే మనం వెళ్ళి స్విచ్లు ఆఫ్ చేస్తాం. నీళ్లు కూడా ఊరికే వృధా అవుతుంటే మనం బాధపడతాం, బాధపడాలి. ఎందుకంటే నీరు చాలా ప్రెషస్, మనకి కరెంటు ప్రెషస్, ఎందుకంటే ఇంకొకరికి ఉపయోగపడుతుంది. ప్రతిదీ కూడా నా యాంగిల్లోంచి కాకుండా పక్క వాళ్ళ యాంగిల్లోంచి మనం ఆలోచించడం నేర్చుకోవాలి. అదే విధంగా హాస్టల్స్ లో కూడా ఈ మెనూలు మార్చి తొందరగా అయిపోయేది, న్యూట్రిషియస్ గా ఉండేది అట్లాంటి ఫుడ్ ఆలోచించిస్తే కొంత, నేను అనేది ఇప్పుడు 100% సమస్య పరిష్కారం అయిపోతుందని కాదు. 4 రోజులు వచ్చేది 15 రోజులు రావచ్చు కదా గ్యాస్. ఈలోగా సమస్య కొంతవరకు పరిష్కరించబడుతుంది. నేను ఆ దిశగా అడుగులు వేయమని చెప్తాను. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితి చూసుకుంటే మేడం, ఒక 2 రోజులకు సరిపడే మాత్రమే గ్యాస్ బంద్ అయ్యే అవకాశం ఉంది. సో మన హైదరాబాద్ లో స్టూడెంట్స్, ఎంప్లాయీస్ చాలా మంది హాస్టల్లో ఉంటున్న వాళ్ళు ఉన్నారు, హోటల్స్, రెస్టారెంట్స్ వీటి వినియోగదారులు ఎక్కువ మంది ఉన్నారు. సో వీళ్ళ పరంగా చూసుకుంటే అప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు మీకు బళ్ళు పెట్టుకుంటారు చూడండి రోడ్ల దగ్గర, ఆ బళ్ళు పెట్టుకునే వాళ్ళు మరి ఏ రకంగా వండుతారు? లేదంటే ఇందాక నేను చెప్పినట్టు అందరూ కట్టెల పొయ్యిలకి వెళ్ళాలి.